నా లైఫ్‌లో ఫస్ట్ టైం డాన్స్ వేశాను. చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ ఆనందాన్ని మీతో కూడా పంచుకోవాలనేసి వీడియో చేస్తున్నా. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను ఈరోజు లైఫ్‌లో మర్చిపోలేని రోజనమాట. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆనందం మీతో కూడా షేర్ చేసుకుంటాను. నార్మల్‌గా మీ అందరికీ తెలిసిందే కదా! నా చేతులు ఇలా ఉండటం వల్ల డాన్స్ వేయాలనే కోరిక ఉన్నా కూడా ఎప్పుడూ కూడా డాన్స్ వేయలేదు. మాది పల్లెటూరు కాబట్టి వినాయక చవితికో ఇలా టెంపుల్ ఎప్పుడైనా పండగ జరిగినప్పుడు ఖచ్చితంగా మా ఊళ్ళో అందరూ కలిసి డాన్స్ వేస్తారు. సో నేను ఎప్పుడూ కూడా డాన్స్ చూడడమే తప్ప ఎప్పుడు డాన్స్ వేయలేదు. నాకు కూడా చేతులు బాగుంటే నేను కూడా డాన్స్ వేసింటా కదా అనేసి చాలాసార్లు అనుకొని బాధపడేదాన్ని. అందరూ కూడా డాన్స్ వేస్తూ ఉంటారనమాట. నన్ను పిలిస్తే బాగుండు వేయమని చెప్పి ఊరికే డాన్స్ రాకపోయినా అట్లా ఏదో కొంచెమన్నా కోరిక తీరేది కదా అనుకుంటూ ఉండేదాన్ననమాట. నా ఫ్రెండ్స్ కొంతమంది నన్ను డాన్స్ వేపిద్దామనేసి వినాయక చవితి పండగకి అట్లా నైట్ డాన్స్ వేస్తారు కదా! మా విలేజ్‌లో అయితే ఖచ్చితంగా వేస్తారు. సో అప్పుడు నన్ను పిలవడానికి ట్రై చేసినా కూడా కొంతమంది ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళు తిట్టేవారు. ఎందుకు అమ్మాయికి చేతులు సరిగ్గా లేవు కదా! వద్దులే పిలిచొద్దండి కూర్చొని అక్కడే చూస్తూ ఉంటుంది అని చెప్పేసేవాళ్ళనమాట. అప్పుడు నాకు బాధగా అనిపించేది. నేను వేయలేకపోతున్నానే అనేసి. కానీ ఆ రోజు అలా జరిగిన సో ఈ రోజైతే ఖచ్చితంగా నా కోరిక అయితే నెరవేరిందనమాట. మా ఊళ్ళో కొత్తగా అమ్మవారి గుడి కట్టి అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. ప్రతిరోజు ఒక్కొక్కరు అభిషేకం చేసి నైట్ ఇట్లా అందరినీ ఊరి వారందరినీ పిలిచి డాన్స్ వేపించాలి అట్లా చేస్తారని చెప్పా కదా ముందు వీడియోస్ అన్నిట్లో. ఈరోజు మా బాబాయ్ అనేసి వేరే వాళ్ళనమాట. వాళ్ళది వంతనమాట. వాళ్ళైతే అందరిని పిలిచి డాన్స్ వేశారు. వాళ్ళు కూడా కపుల్స్ అందరూ కలిసి వాళ్ళది చాలా పెద్ద కుటుంబం అన్నట్లు. వేరు వేరుగా ఉన్నా కూడా అందరూ కలిసి డాన్స్ వేశారనమాట కొంతసేపు. నేను కూడా కూర్చొని చూస్తూ ఉన్నా అలా. ఇంకా ఆ బాబాయ్ వచ్చి నన్ను చేయి పట్టుకొని లాగి నువ్వు ఖచ్చితంగా ఈరోజు డాన్స్ వేయాల్సిందే అనేసి నన్ను లాక్కొని నేను డాన్స్ వేసే వరకు అసలు నన్ను వదలలేదనమాట. దాదాపు హాఫ్ అన్ అవర్ వరకు నన్ను డాన్స్ వేపిస్తూనే ఉన్నారు మా బాబాయ్ అయితే. నాకు చాలా సిగ్గుగా అనిపించింది. అంటే చేతులు ఇలా ఉన్నాయి ఎట్లా అందరూ చూస్తూ ఉంటారే అనేసి ఒక పక్క సిగ్గు అనిపించినా అరే నా కోరిక నెరవేరింది ఇన్ని రోజులకి అనేసి హ్యాపీనెస్తో సో ఏదో వచ్చి రాని డాన్స్ అయితే వేశాననమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఈ ఆనందం నిజంగా ఆ రోజు నైట్ మొత్తం నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యా. అంత ఆనందపడ్డాననమాట. సో అందరూ చాలా బాగా చేస్తున్నావు అని అన్నారు. నేను సరిగ్గా చేయలేదని నాకు తెలుసు. అంటే ఊరికే అట్లా వేశాననమాట డాన్సు. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంతేకాకుండా నా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారు. వాళ్ళతో పాటు కూడా వేశాననమాట. సో ఇంకా నా ఫ్రెండ్ ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. తనకి డెలివరీ అయిందనమాట. తను వేయకూడదు, ఆపరేషన్ చేశారు వేయకూడదు అనేసి అందుకు తిట్టారు. కానీ తనకు కూడా ఉంది అనేసి నాతో చెప్పింది. నేను కూడా వేయాలనుకుంటున్నా కానీ అమ్మ వద్దంటుంది అంటే తనకు కూడా నువ్వు ఎక్కువ వేయకు ఊరికే అట్లా డాన్స్ వేయి నీ కోరిక కూడా నెరవేరుతుంది అనేసి తనతో పాటు కలిసి వేశాననమాట. సో ఈ విధంగా అయితే నా ఫ్రెండ్స్తో పాటు నా డాన్స్ వేయడం కోరిక కూడా నెరవేరింది. నేను చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యా. ఈ ఆనందం మీతో కూడా షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేశాననమాట. లైఫ్‌లో మళ్ళీ డాన్స్ వేస్తానో లేదో తెలీదు కానీ అసలు నేను లైఫ్‌లో డాన్స్ వేస్తానా అనేసి అందరితో ఇంత బాగా వేస్తానా అనేసి అసలు అనుకోలేదనమాట. అందరూ నాతో చాలా బాగా సహకరించారు. "నువ్వు బాగా వేస్తున్నావు వెయ్యి వెయ్యి" అనేసి ఎంకరేజ్ చేశారనమాట. సో అందరితో వేశాను. అప్పుడప్పుడు నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది. అరే చాలులే అని. అయినా సరే బాబాయ్ వదలకుండా నన్ను "నువ్వు వెయ్యి వెయ్యి" అనేసి చాలా ఎంకరేజ్ చేశారు. నిజంగా ఆ రోజు నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట. సో ఈ విధంగా అయితే మా ఫెస్టివల్ జరిగింది. ఆ రోజు నైట్ నేను డాన్స్ వేయడం అట్లా జరిగిందనమాట. సో మా పనిలో అయితే 100 ఆడవాళ్ళు అసలు భలే వేస్తారండి డాన్స్ అయితే. వాళ్ళకు పాటలు పెట్టాలి అంతే గాని డాన్సులు మాత్రం ఆడవాళ్ళే ఎక్కువ వేస్తారు మగవాళ్ళ కన్నా. మగవాళ్ళందరూ కూర్చొని చూస్తూ ఉంటే ఆడవాళ్ళు భలే వేస్తారనమాట. వినాయక చవితికి చూడాలి ఇంకా భలే వేస్తారు నైట్‌లో మొత్తం. సో చాలా బాగుంటది. మా విలేజ్‌లో ఇట్లా లేడీస్ అందరూ కూడా కలిసిమెలిసి మంచిగా డాన్సులు వేయడం, పాటలు పాడుకోవడం ఇట్లా చేస్తూ ఉంటామనమాట. విలేజ్‌లో నిజంగా చాలా బాగుంటుంది కదా లైఫ్ అయితే. సో ఈ విధంగా అయితే నేను డాన్స్ వేయడం ఇట్లా జరిగిందనమాట ఆ రోజు నైటు. సో ఇది మీతో పంచుకోవాలనేసి వీడియో చేశా. థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఎంతో ఓపికగా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి అందరికీ.